హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఏకీకృత కుటుంబ సర్వే అనేది జరుగుతుంది కదా. ఫిబ్రవరి 28తో క్లోజ్ అయింది ఈ సర్వే అనేది. సో రీసెంట్గా యాప్ అనేది అప్డేట్ చేసి గవర్నమెంట్ తప్పుగా నమోదు చేసుకున్నటువంటి వివరాలను మార్పు చేసుకోండి అని చెప్పిందనమాట. గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే తప్పుగా నమోదు చేసినటువంటి వివరాలను మార్పు అయితే చేస్తున్నారు. కేవలం ఒక్క రోజు మాత్రమే అవకాశం అనేది ఇస్తున్నారండి. ఈ ఏపీ కుటుంబ సర్వేలో భాగంగా మీ వివరాలు ఏమైనా కానీ తప్పుగా నమోదైనట్లయితే మార్పు చేసుకునే అవకాశం అనేది వచ్చి ఉంది. సో ఈ యొక్క విషయాన్ని గతంలో చాలామంది కూడా మన ఛానల్ వ్యూవర్స్ అయితే అడిగారనమాట. సో ఇలా మేము తప్పుగా వివరాలు నమోదు చేసుకున్నాము, ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగారు. అప్పట్లో అయితే ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. రీసెంట్గా యాప్ అప్డేట్ చేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో అప్డేట్ చేయడంతో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది వచ్చి ఉంది. సో ఎడిట్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఏ వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఏ అధికారి దగ్గరికి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ అనేది వినియోగించుకోవాలనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సర్వే ద్వారా మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారనమాట. ఈ కార్డ్స్ ఎప్పటి నుంచి వస్తాయి కూడా చెప్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఉంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ కోసం చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తే నలుగురికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏకీకృత కుటుంబ సర్వేనైతే మనకు నవంబర్ నుంచి అయితే ప్రారంభించింది అనమాట 2025లో. ఈ యొక్క ఏకీకృత కుటుంబ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలను ఒకే చోట చేర్చేందుకు మరియు ఆ యొక్క డేటాను అన్ని శాఖలకు వినియోగించుకునే విధంగా ఈ సర్వేనైతే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే జరిపించిందనమాట. సో మొదట్లో వివరాలు అనేటివి నమోదు చేసేటువంటి సమయంలో తప్పులు కనుక నమోదు చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదన్నమాట. అందువల్ల వివరాలు అనేటివి ఆల్మోస్ట్ అన్నీ కూడా కరెక్ట్గా నమోదైనా కొంతమంది వివరాలు మాత్రం తప్పుగా నమోదైనట్లు ఇక్కడ అభ్యర్థులు అయితే గుర్తించారనమాట. సో అయితే అభ్యర్థులు అప్పట్లో అడిగినటువంటి విషయాలు ఎడిట్ ఆప్షన్ ఏదైనా ఉందని అడిగారు. అప్పట్లో అయితే లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సబ్మిట్ చేసినటువంటి సర్వేలో వ్యక్తిగత కుటుంబ వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే అందించారు. వ్యక్తిగతంగా అంటే కుటుంబ సభ్యునికి సంబంధించినటువంటి వివరాలు. కుటుంబ వివరాలు అంటే కుటుంబం రిలేటెడ్గా అడిగినటువంటి ప్రశ్నలకు అక్కడ ఏమైనా సమాధానాలు తప్పుగా నమోదు చేసినట్లయితే వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం అనేది ఇచ్చారనమాట. ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. కాబట్టి మీరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకునే దానికి అవకాశం లేదు. కేవలం ఒక్కసారి మాత్రమే మీ కుటుంబంలో ఎవరైనా పెద్ద వెళ్ళి మీ యొక్క వివరాలను ఎడిట్ చేయండి. ఓకేనా? ఎడిట్ చేసినటువంటి వివరాలు 24 గంటల తర్వాత డేటాలో రిఫ్లెక్ట్ చేయబడతాయని చెప్తున్నారనమాట. అంటే మనము ఇప్పుడు మార్నింగ్ అయితే వెళ్ళి ఎడిట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అప్డేట్ అవుతాయని చెప్తున్నారు. పొరపాటున డెత్ లేదా మైగ్రేషన్ సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా తప్పుగా నమోదు చేసిన వ్యక్తిగత కుటుంబ వివరాలు సరిచేసుకునే అవకాశం కూడా ఇచ్చిందనమాట. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది పెండింగ్లో ఉన్నటువంటి సర్వేలను పూర్తి చేయాలని, అదేవిధంగా ఈ ఎడిట్ ఆప్షన్స్ కొరకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క వివరాలు కూడా ఎడిట్ చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చి ఉన్నారు, మీరు వినియోగించుకోండి. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. సో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిలో ముఖ్యంగా మీరు డైరెక్ట్గా సెక్రటరీ గారిని కలవండి. సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మీరు ఎడిట్ ఆప్షన్ అనేది వినియోగించుకోండి. ఒకవేళ సెక్రటరీ గారు లేరు అనుకోండి, మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, సో వీరి యొక్క ఆధ్వర్యంలో కూడా మీ వివరాలను నమోదు చేసుకోవడం అవసరం అయితే ఉందన్నమాట, ఎడిట్ చేసుకునే అవకాశము. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు? సో ఎడిట్ చేసుకోకపోతే ఏం కాదా? అదేవిధంగా ఈ యొక్క సర్వే వల్ల లాభం ఏంటి అని మీరు అడిగినట్లయితే దీనికి సమాధానం ఒకటే. ప్రభుత్వము కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ కూడా ఒకే దగ్గరికి చేర్చడంతో పాటు ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ చేయాలన్నా లేదా ప్రభుత్వము ఒక కుటుంబానికి ఎంత ఖర్చు చేస్తుంది అని తెలుసుకోవాలన్నా కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పథకాల కోసము విడిపోతున్నారు, కుటుంబాలన్నీ విడిపోతున్నాయనే ఉద్దేశంతో ఈ సర్వేనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగింది. సో చాలా రకాలుగా ఈ సర్వే అనేది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలకు ఈ యొక్క సర్వేనే కీలకంగా మారనుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పుగా నమోదు చేసుకున్నటువంటి వివరాలను మార్పు అయితే చేసుకోండి.
అయితే ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క సర్వే ఆధారంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వబోతున్నారనమాట. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల యూజ్ ఏంటయ్యా అంటే, సో మనకు ముఖ్యంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా సో మనకు కుటుంబానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల వివరాలు ఒకచోట చేర్చడంతో పాటు ఈ కార్డు ద్వారా మనకు ఇచ్చినటువంటి యూనిక్ నెంబర్తో జస్ట్ యూనిక్ నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. అంటే మన యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఐడి ఎంటర్ చేస్తే మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలు ఆటోమేటిక్గా ఫ్లెచ్ కావడం జరుగుతుంది. పేపర్లెస్ వర్క్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా ప్రతి శాఖ కూడా ఈ యొక్క నెంబర్ ఆధారంగా ఈ యొక్క వివరాలను ఆటోమేటిక్గా ఫ్లెచ్ చేస్తుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్లో. అదేవిధంగా ముఖ్యంగా మనము అప్లికేషన్ ఇచ్చే సమయంలో మన వివరాలు అనేటివి తప్పుగా నమోదు చేసినామంటే మనకు ప్రభుత్వ పథకాలు అనేటివి అందవు. సో ఈ యొక్క వివరాలు అనేటివి గవర్నమెంటే లెక్కలోకి తీసుకున్నట్లయితే గవర్నమెంటే వివరాలు అనేటివి నమోదు చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి తప్పుగా నమోదు చేసుకున్నటువంటి వివరాలు మార్పు చేసుకునే అవకాశం అనేది ప్రస్తుతానికి ఉంది. కాబట్టి మీరు మార్పు అయితే చేసుకోండి ఏమైనా వివరాలు కనుక తప్పుగా నమోదైనట్లయితే. ఓకేనా? సో ఈ విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు ఈ డేటా ఆధారంగా. ఎప్పటి నుంచి ఇస్తారంటే ఏప్రిల్ నుంచి అయితే పంపిణీ జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే గతంలో చెప్పింది. ఒకవేళ డేట్ అనేది మారవచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈ యొక్క సర్వే అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాతనే కార్డ్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఉచితంగా అయితే కార్డ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. మనం రేషన్ కార్డులు అయితే ఏ విధంగా చూసామో రేషన్ కార్డులు అనేటివి పాతవి తీసేసి స్మార్ట్ కార్డ్స్ అనేటివి ఇచ్చారు కదా. ఈ స్మార్ట్ కార్డ్స్ అనేటివి ఏ విధంగా పీవీసీ కార్డు రూపంలో అయితే ఉంటాయో అదేవిధంగా కుటుంబానికి సంబంధించి ఇచ్చేటువంటి ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో కాబట్టి వ్యక్తిగత వివరాలు, కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏమైనా సరే తప్పుగా నమోదు చేసుకున్నట్లయితే మార్పు చేసుకునేదానికి అవకాశం అనేది ప్రస్తుతానికి ఎనేబుల్ చేసి ఉన్నారు. ఈ యొక్క అవకాశాన్ని కొద్ది రోజుల్లోనే ఉంచుతారు. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి తప్పనిసరిగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారుల యొక్క ఆధ్వర్యంలో మీ వివరాలను మార్పు చేసుకునే అవకాశాన్ని చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది కూడా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది, కొంతమంది చూస్తారు. చాలామంది కూడా నన్ను అడగడం జరిగిందనమాట, ఎడిట్ ఆప్షన్ ఏదైనా వచ్చిందా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి అని చెప్పి, తప్పుగా వివరాలు నమోదు చేసుకున్నాము అని చెప్పి అడిగారనమాట. అప్పట్లో అయితే లేదు, ప్రజెంట్ అయితే ఎనేబుల్ చేయబడి ఉంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.